తీసుకో. ఏదో తేడాగా ఉందండి. హలో గాయస్, ఈ రోజు అయితే మనం వైష్ని అయితే ప్రాంక్ చేయబోతున్నాము. వైష్ అయితే కిచెన్ లో కర్రీ అయితే చేస్తుంది. ఇప్పుడు ప్రాంక్ ఏంటంటే వైష్ అయితే పిజ్జా అంటే చాలా ఇష్టం అనమాట. మన దగ్గర పచ్చి చికెన్ ముక్కలు అయితే ఉన్నాయి కదా, ఈ పచ్చి చికెన్ ముక్కలు అయితే ఆ పిజ్జాలో అయితే పెట్టేసి వైష్కి అయితే ఇద్దాము. వైష్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. నేను 2 పిజ్జాలు అయితే ఆర్డర్ పెట్టాను, ఒకటి వెజ్ ఇంకొకటి నాన్ వెజ్ అనమాట. సో ఆ ఆర్డర్ రావడానికి 27 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఫైనల్లీ పిజ్జా డెలివరీ బాయ్ అయితే వచ్చేసాడు. మన ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకుని తీసుకొని అయితే వచ్చేసామన్నమాట రూమ్ కి. సో ఈ చికెన్ ముక్కలు అయితే ఇప్పుడైతే పిజ్జాలు అయితే పెట్టాలి. ఒక వెజ్ పిజ్జా ఒకటి నాన్ వెజ్ పిజ్జా, దాంట్లో అయితే పెట్టేద్దాం నాన్ వెజ్ పిజ్జాలో అయితే. నవ్వు ఇంకా వైష్కి ఇవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది. వైష్ నీకోసం పిజ్జా తెచ్చిన. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. తిందరా తిందరా ఆడ తిందరా తిందరా. నాకోటి నీకోటి తీసుకో తిను. తీసుకో. ఏదో తేడాగా ఉందండి. పచ్చిగానే ఉంటుంది ఎప్పుడు పచ్చిగా ఉండేది అట్లే చేస్తారు. చికెన్ పిజ్జా అంటే అట్లే పచ్చివే తినేది పిజ్జా అందరూ. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న పచ్చివే తినేది పిజ్జా అందరూ. లేదు నిజంగా ఇట్లే వస్తుంది, తినాలైతే తిను. నిజం నిజం అట్లే వచ్చేది, తిను. లేదు ఇదే దాంట్లో హైలైట్ అనమాట. ముక్కలు పెద్ద వేసినారు నీకే, చూడు. చాలా సెకలు ఉన్నారా నీలో. ఈ పచ్చి తీసేసి తిను. ఇట్లే వయసు వచ్చేది, తిను. కాదని ట్రై చేయి. తిను నిజము. అయ్యో ఎట్లుంది, బాగుందా? ఇది పచ్చి గుడ్డ అంతా చేసింటారు దీని మీద. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సో ఫైనల్లీ వైష్తో అయితే ఈరోజు పిజ్జా తినిపించేసాము. అండ్ నాకు చికెన్ అయితే రెడీ చేసి పెట్టింది. సో ఈ ప్రాంక్ వీడియో అయితే ఇంతనమాట. సో ఇలాంటి ప్రాంక్ వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్.